దారు స్టేషన్ గ్రామ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దారు స్టేషన్ గ్రామ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు. ముఖ్యంగా మా సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మా పోతురాజులకి ఇద్దరికి కూడా చాలా బాగా చేశారు. వారికి కూడా స్పెషల్ గా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇన్ని సంవత్సరాలలో మా దగ్గర ఎప్పుడూ లేని విధంగా పోతురాజులను పిలిపించి ఆడించి అంగరంగ వైభవంగా చేపించినటువంటి సర్పంచ్ సోమ్లా నాయక్ గారికి, ముందుండి నడిపించిన గ్రామ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పండుగ ఇదే విధంగా ఇంకా ముందు ఇంకా గొప్పగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమము మా గ్రామ పంచాయతీ సెపరేటర్ గిట ఈ సర్పంచ్ తోటి 20వ సంవత్సరం నడుస్తుంది. 15 సంవత్సరాలు దాటింది. ఇది కొత్తగా ఎన్నికై 6 నెలలు పూర్తవుతుంది. కావున అప్పటి నుంచి మా దారు స్టేషన్ లో మా సర్పంచ్ ఏ పార్టీ చూడకుండా ఎవరిని పడనీయకుండా మంచి పనులతో అన్ని అభివృద్ధి పనుల్లో ముందుకెళ్తుండ్రు. కానీ ఇది ప్రత్యేకంగా సిటీలో జరిగేటట్టు ఈ మన ఊర్లో కూడా జరగాలనే తపనతోటి అందరి సహకారం నుంచి మా సర్పంచ్ గారి కృషితోటి ఈ ప్రోగ్రాం జరగడం జరిగింది. కావున ఇలాంటి ప్రోగ్రాం వారు ఉన్నంత దినాలు ఈ 5 సంవత్సరాలు ఇదే అంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటూ మా పోషమ్మ తల్లి మా సర్పంచ్ గారి మీద దయించి వారికి ఇంకా మరెన్నో అభివృద్ధి పథంలో నడపాలని కోరుకుంటూ ఈ గ్రామస్తులకు మరి ఆ పోచమ్మ తల్లి దీవెనలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. బోనాల పండుగ మా పోషమ్మ వారి అమ్మవారు. నేను ఎప్పుడు గత కాలంగానే ఆలోచన చేస్తుంటే నేను ఎవరికి కాంట్రాక్ట్ ఉన్నప్పుడు హైదరాబాద్ లా కానీ, షేర్లింగంపల్లి కానీ, సికింద్రాబాద్ కానీ ఎక్కడ చూసినాయి అరే జాతర అయితే పోషమ్మ కానీ, బోనాలు కానీ ఈ విధంగా అవుతుందా, ఏదో ఒక రోజు నేను ఊరికి సర్పంచ్ ఏ విధంగా చేయాలని నేను అనుకున్నా. దానికి ఈ రోజు నా కోరిక నెరవేరిందని చెప్తున్నాను. సందర్భంగా ప్రతి ఒక్కరు చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళతో కానీ ప్రతి ఒక్కరు నాకు సహకరించినందుకు పోలియో మిత్రులకు కానీ, వీడియో మిత్రులకు కానీ, మన సికింద్రాబాద్ నుంచి అన్న మన బోనాల పండుగ అన్నోళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ ఊరు ప్రతి ఒక్కరు నాకు సహకారం చేసి ఈ ముందుండి నడిపించినందుకు ఈ విజయవంతం నాది కాదు, మా ఊరందరిది విజయం అందించిందని నేను సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ. సికింద్రాబాద్ నుంచి వచ్చాము. మేము మా తాతల కాలం పోతురాజు చేస్తాము. ఇది మాది 4th ఇయర్. అన్నదేమో అన్నదిలో 15 years అవుతుంది. ఇప్పటికీ మేము మంచిగా చేస్తాం. అమ్మవారి దయ వల్ల మంచిగా కూడా ఇక్కడ అమ్మవారి దయ వల్ల ప్రతి సంవత్సరం వేస్తారా మీరు పోతురాజు? ఈసారి వేస్తాము. ప్రతి ఊర్లో వేస్తాము. అన్ని ఊర్లో అమ్మవాళ్ళు మంచిగా చూసుకుంటారు. అందరు మంచిగా రిసీవ్ చేసుకుంటారు. కొంతమంది అందరు మంచిగా ఉంటారు. మాకు అందరికి కూడా వచ్చిన వాళ్ళందరికీ మంచిగా రిసీవ్ చేసుకుంటారు. అందరికీ ధన్యవాదాలు. అంటే మీ తాత ముత్తాతల నుంచి ఆనవాయితీగా వచ్చేస్తున్నా? మా తాత, మా నాన్న, మా నాన్న తర్వాత నేను, రేపు మా పిల్లలు వేస్తారు. కంటిన్యూ అవుతుంటుంది. మేము గుళ్ళ పంట వేసాము. మా ఇంటికాడ మీరు మొత్తం వేషాధారణ తీసిన తర్వాత మీ యొక్క ఒళ్ళు నొప్పులు కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా మీకు? ఈ వేషాధారణ తీసిన తర్వాత మీకు ఈ ఒళ్ళు నొప్పులు కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా? ఉంటాయి, కానీ అమ్మవారి దయ వల్ల కొంచెం మంచిగా ఉంటాము. మేము తర్వాత ఒక రోజు రెస్ట్ తీసుకుంటాము. మళ్ళీ మాకు ఏ ఆర్డర్లే కాదు, వేరే ఆర్డర్లు వస్తాయి. ఇది మాకు తెలిసి 6th ఆర్డర్ మాకు. ఇది అన్నది ఏమో 13 ఆర్డర్. మాకు ఆర్డర్లు వస్తూనే ఉంటాయి. మరి రేపులో కంటిన్యూస్ ఉన్నాయి ఆర్డర్లు. మాకు ఆశ్రమం అయిపోయేదాకా ఉంటుంది. శ్రావణ మరిలు ఉంటాయి. పోయినసారి కొద్ది ఈసారి మంచిగా అయింది. కాలేదంటలేను, అన్ని జరుగుతున్నాయి కరెక్టే. నాది అనేది నా గురాల మీద అనేది భరాస లేకుండా ఈనాటికి తీసుకురా. అగ్గి కూడా చేయరా, నిజమెవరో అగ్గి కూడా చెయ్యి అంటున్నా. అగ్గి గుండం కూడా చెయ్యి. నిజమెవరో అబద్ధమెవరో నిజంగా చెప్పి చూపిస్తారా చూడు. నన్ను మోసపోయింది నా గుడి ఎందుకు అని బయటపడుతుండే పెట్టిన
ఏదో నాటకం మారమైసమ్మ కాడ దుమ్ముతున్నారని నా పొలంలో తెచ్చుకుంటుంటే నేను ఒక్కదాని కానుగా ఏదో నాటకం ఆడినట్టు పటాకుల మీద తీసుకొచ్చిన గోడలు పటాకుల మీద చేయలేమో మీకు ఏం తెలియదు ఎప్పుడు తెచ్చాడో సీకుల మీద వచ్చిన ఇంటింటికి తీసుకొచ్చిన ఇంటింటికి మంటలు లేపిన పోలు లేపిన సంవత్సరం కూడా తల్లి ఇప్పుడు మాకు తెలియదు పిల్లలము ఊరి మీద పడి కొత్తగా వచ్చిండు ఇప్పుడు ఏం చేపించుకున్నా నా యొక్క కూడా నడుకుంటుంది కదా పక్కన ముందర ఒకదాన్ని అయినా తెలుసు కదా అదే వేరు
గోడలు పటాకుల మీద చేయలేమో మీకు ఏం తెలియదు ఎప్పుడు తెచ్చేటట్టు సీకుల మీద వచ్చిన ఇంటింటికి తీసుకొచ్చిన ఇంటింటికి మంటలు లేపినా ఫోన్లు లేపినా సంవత్సరం కూడా తల్లి ఇప్పుడు మాకు తెలియదు పిల్లల ఊరి మీద పడి కొత్తగా వచ్చిండు ఇప్పుడు ఏం చేపించుకున్నా